ఊరికి వెళ్ళింది. అక్కడికి నా భర్తను రమ్మని పిలవడం వల్లనే పోయిండు. పోతే అక్కడ నా భర్త తోటి వేలాల జాతరలో తిరిగింది. మళ్ళీ రివర్స్లో వాళ్ళ భర్తకు ఫోన్ చేసి అతనే వచ్చిండు, మన ఇంటి ముంగడ తిరుగుతాండు అని రివర్స్లో వాళ్ళ భర్తకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పడం వల్ల వాళ్ళ భర్త అదే సాయంత్రం నాకు ఫోన్ చేసి, నీ భర్త ఇట్లా తిరుగుతాండట మా అత్తగారి ఇంటి ముంగట, వాడిని నేను వాడిని చంపేస్తా, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కొట్టి తీస్తా, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని అన్నాడు. అంటే నేనన్నా ఇప్పుడు కాదు, ఆయన ఇంటికి రానియు, ఇంటికి వచ్చిన తర్వాత నేను మెల్లగా అడిగి తెలుసుకుంటా ఏ సంగతి అనేది అని ఆయనకు నేను చెప్పిన. అదే రోజు సాయంత్రం మా భర్త ఇంటికి వచ్చిండు కానీ నేను ఆయనను ఏం అడగలేదు. ఇక డ్యూటీకి పోయే టైం అయింది, ఆయనది ఓసీలో చేస్తాడు ఆయన. టైం అయింది కదా పోనీ అని సపరేట్గా పంపించేసిన. అదే రోజు ఆయన వెళ్ళిపోయిండు డ్యూటీకి. అదే రోజు మళ్ళీ నైట్ 9 గంటల వరకు ఇంటికి వచ్చిండు. టెన్షన్ పడతాండు. ఏమైందంటే ఇట్లా నన్ను మధ్యలో అలా శ్రీనివాస్ దోస్తులు నరేందర్, సురేందర్, రాజిరెడ్డి వీళ్ళందరూ కలిసి నన్ను బెదిరించిలే అని చెప్పిండు. సరే మనం మాట్లాడుకుందాం తర్వాత నువ్వేం భయపడకు అని నేను అప్పటి మంది ఆయనకు సర్ది చెప్పిన. పడుకున్నాడు. పొద్దున లేచి టెన్షన్గానే ఉన్నాడు. ఏం కాదులే నేను మనోళ్ళతో అడిగిపిస్తానని నేను అంటున్నా. అడిగైనా ఆయన ఇక బ్యాంకు పని ఉన్నది, బ్యాంకు బుక్ సంతకం పెట్టేయాలనుకుంటా ఇంట్లో నుండి వెళ్ళిండు. అదే రోజు మంచిర్యాలకి వెళ్ళిపోయి ట్రైన్కు పడి సూసైడ్ చేసుకున్నాడు సార్. ఈ విషయం మేము మంచిర్యాల పోలీస్ స్టేషన్లో సార్కి నేను చెప్పుకున్నాను నా బాధ అంతా. చెప్పుకుంటే నీకు న్యాయం చేస్తా అని చెప్పిండు సారు. నీ భర్త ఇట్లా చేయడానికి కారణం ఏమంటే వీళ్ళందరి పేర్లు చెప్పిన సార్, నరేందర్, సురేందర్, రాజిరెడ్డి, వడ్నాల శ్రీనివాస, భార్య మమత వీళ్ళందరి పేర్లు చెప్పిన. సరే అమ్మ నేను టేకప్ చేస్తా, నేను నీకు న్యాయం చేస్తా అని నాతో మంచిగా మాట్లాడిండు సార్. నీ భర్తని ఇట్లా అనడానికి ఇంకెవరైనా సాక్షులు ఉన్నారా నీ భర్తకని అడిగిండు. నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు చెప్పిన సార్. చెప్తే వాళ్ళని పిలిపించిండు సార్. శ్రీనివాస్ వాళ్ళని కూడా పిలిపించింది సార్. వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడిండు సార్. తెల్లారి మళ్ళీ నేను సాక్షులను పంపిస్తే ఆ సాక్షులను కూడా అడిగిండు సార్. అడిగి వాళ్ళను ఎట్లా పడితే అట్లనే తిట్టిండట సార్. సాక్షులను అడగాలి సార్, కానీ వాళ్ళను తిట్టడం, లంచ్ కొడక, నువ్వేం మాట్లాడుతున్నావురా, మీరు అబద్ధాలు చెప్తారా, అది ఇది అనుకుంటా వాళ్ళని ఎట్లా పడితే అట్లనే తిట్టిండట. దెంగేండ్రా ఇక్కడికి వెళ్ళాను అన్నాడట. వాళ్ళను ఎట్లా పడితే అట్లనే మాట్లాడిండట సార్. ఎంక్వైరీ చేయాలి సార్, కానీ అట్లా సాక్షులను తిట్టుడు ఆయనకి ఏం పని సార్. ఏదైనా ఉంటే కోర్టుకు చెప్పండి సార్, నేను కోర్టులో వాదించుకుంటా. అంతేగాని వాళ్ళని తిట్టి వాళ్ళను ఇట్లా అనడం వల్ల నాకేం న్యాయం జరుగుతలేదు సార్. ఈ ఎస్ఐ కూడా వాళ్ళకు డబ్బులకు అమ్ముడు వేయండి కావచ్చు అని నేను అనుకుంటాను సార్. అమ్ముడు వేయండి అని అనుకున్నాను కదా సార్, ఖచ్చితంగా అమ్ముడు వేయండి. ఒక సైడే మాట్లాడతాను సార్, వాళ్ళ సైడే మాట్లాడుతాడు మొత్తం. నాకు ఏ న్యాయం జరుగుతలేదు సార్. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, నా పిల్లలు అన్యాయం అవుతారు సార్. నా పిల్లలకు అన్యాయం జరగాలి సార్. ఆయన టేకప్ చేసి ఆయన నా కేసు నా వైపు మాట్లాడతలేదు సార్. అస్సలే వాళ్ళ సైడే మాట్లాడతాను, ఏదున్నా వాళ్ళదే న్యాయం అంటాను సార్. నాకెళ్ళి ఏం మాట్లాడతలేదు సార్. నేను పై అధికారులకు కంప్లైంట్ ఇద్దాం అనుకుంటాను సార్. ఆయన టేకప్ చేయకపోతే, లేకపోతే మందమానికి పంపించమన్నా అట్లా కూడా ఆయన కేసు బుక్ చేసి పంపిస్తలేడు సార్. నాకేం న్యాయం చేస్తలేడు సార్. నాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు సార్. ఎక్కడికి పోయినా కూడా నాకు ఏ న్యాయం జరగకపోతే నా పిల్లలు నేను కూడా ఏదైనా విషయం తెచ్చుకొని దాన్ని మేము అందరం కలిసి చచ్చిపోతాం సార్. నాకు న్యాయం జరగకపోతే నేను అదే పని చేస్తాను సార్.